ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి కేవలం పుస్తకాల్లోనే కాదు, ఈ చిన్నారుల ఆచరణలోనూ సజీవంగా ఉన్నాయని నిరూపించే కార్యక్రమమే బాలముకుందం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులను సాదరంగా ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మొదటి అంశం శ్లోక పఠనం. వేద మంత్రాల్లోని మాధుర్యం, పురాణ శ్లోకాలలోని పరమార్థం పసిపిల్లల గొంతులో వింటుంటే మనసు పులకించిపోతుంది. అటువంటి శ్లోకాలతో మీ ముందుకు వస్తున్న చిన్నారిని సాదరంగా ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యశ్విన్. నేను జీవన్ చౌదరి స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయిని అంబ త్వామన సన్నదామి భగవద్గీతే భాద్వేషిణి. సర్వోపనిషతో గావో గోతా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త గుప్తం గీతామృతర్మహత్ వాసుదేవసుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. న కాంచేద్ విజయం కృష్ణ న చ రాజ్యం సుఖామిదా. కింబురాజైన గోవింద కింబురాజే జీవితేన వా. కేభ్యం అస్మగమపార్థ నైతత్వాయుపపద్యతే. శుద్ధం హృదయ దౌర్బల్యం యత్రోత్తిష్ట పరంతప. కార్పణ్య దోషోపహత స్వభావ ఉచ్చామి త్వం ధర్మ సంబోధ చేతః. యచ్చేచాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్టస్తేహం చాదిమాం త్వాం ప్రపన్నం. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగోస్త కర్మణి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాని నవాని దేహి. మాతస్పర్శతు కౌంతేయ శీతోష్ణసుఖ దుర్గదః. ఆగమాపాయనో నిత్య సాంచితిక్షత భారతః. యదా సంహారతే చాయం కుర్మంగనివ సర్వతః. హిందీయాన్ దేభ్యः యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రేష్యతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుఃఖృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్తశీద్ విదయోభూతే దువా నేతిర్మతిర్మమ. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, చిన్నారి పలికిన శ్లోకాన్ని విన్నాం కదండి, మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో శ్లోక పఠనంలో భగవద్గీతలో ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి శ్లోకాల యొక్క సంకలనాన్ని ఇక్కడ ఆయన పిల్లవాడు చక్కగా ఉచ్చరించడం జరిగింది. భగవద్గీత మొత్తము శ్లోకాలు ఏ శ్లోకము కూడా ఇది ప్రధానము ఇది అప్రధానము అని చెప్పడానికి కుదరదు. కానీ అందులోనూ కూడా కొన్ని కొన్ని శ్లోకాలు మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ వారికప్పుడు ఆ క్షణం ఎదురైనటువంటి సమస్యకి సమాధానం ఆ శ్లోకాల్లో ఉండిపోతుంది. అలాంటి కొన్ని సర్వార్థదాయకములైనటువంటి శ్లోకాల యొక్క సంకలనాన్ని చాలా చక్కగా చిన్నపిల్లవాడే అయినా చాలా చక్కగా శ్లోకాలన్నీ కూడా పఠించాడు. ఈ చిన్నారికి ఆ గీతాచార్యుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతుంది. ఇక మన బాలముకుందం కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణాలలోని పాత్రలు కేవలం కథలు కాదు, మన జీవితానికి మార్గదర్శకాలు. ఆ పాత్రల గొప్పతనాన్ని తమ నటనా కౌశలంతో పురాణ కాలాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కార్తిక్. నేను ఇండియన్ ఫార్చ్యూన్ హై స్కూల్లోని 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వేదవ్యాస మహర్షి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. నమస్కారం. నన్ను గుర్తుపట్టారా? నేను సత్యవతి పరాశరుల పుత్రుడిని. నేను నల్లగా ఉంటానని ఒక ద్వీపంలో జన్మించానని నా తల్లిదండ్రులు నాకు కృష్ణద్వైపాయనుడు అనే పేరు పెట్టారు. నా చిన్ననాటి సంఘటన మీకు ఒకటి చెప్పాలి. నా తోటి పిల్లలంతా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటే నా మనసు మాత్రం ఎప్పుడు జ్ఞానజన భగవంతుని వైపు ఉండేది. ఒకరోజు మా అమ్మ సత్యవతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్తాను, నాకు అనుమతి ఇవ్వు అని అడిగాను. ఆ మాట వినంగానే మా అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత చిన్న పిల్లవాడివి, ఇప్పుడే నన్ను వదిలి అడవులకు వెళ్తామా నాయన? నాకేదైనా కష్టం వస్తే దిక్కెవరు అని బాధపడింది. అప్పుడు నేను మా అమ్మ చేతి పట్టుకొని ఒక మాట ఇచ్చాను. అమ్మ, నువ్వు బాధపడకు. నీకు నా అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు తలుచుకుంటే ఎప్పుడు పిలిచినా ఏ క్షణంలో అయినా సరే నీ ముందు వాలిపోతాను. ఇది నా మాట, అభయం ఇస్తాను. ఆ మాటతో అమ్మ నన్ను ఆశీర్వదించి పంపింది. ఆ మాతృవాక్య పరిపాలన, అమ్మ ఆశీర్వాదమే నన్ను గొప్ప మహర్షిని చేసింది. నా జీవితం మొత్తం లోక కళ్యాణానికే అంకితం చేశాను. ఒకే ఒకటిగా చాలా పెద్దదిగా ఉన్న వేదరాశిని సామాన్యులకు కూడా అర్థం కావాలని 4 భాగాలుగా విభజించాను. అందుకే నన్ను అప్పటి నుంచి లోకం నన్ను వేదవ్యాసుడు అని పిలవడం మొదలుపెట్టింది. అలాగే అందరికీ అర్థం కావాలని ధర్మం అంటే ఏమిటో చెప్పడానికి పంచమ వేదమ మహాభారతం రచించాలనుకున్నాను. ఈ మహాకావ్యాలు చెబుతుంటే సాక్షాత్ ఆ విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి గంటంగా మార్చుకొని రాశాడు. అష్టదశ పురాణాలు ఇవన్నీ నేను అందించినవే. ఈ ధర్మం ఉన్నంత కాలం నా అక్షరం సజీవంగా ఉంటుంది. ఓం సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, ఏకపాత్రాభినయాన్ని వీక్షించాం కదా, మరి ఆ చిన్నారి ప్రదర్శన గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. బాలముకుందం కార్యక్రమంలో పాత్రాభినయంలో ఎంతో చక్కగా వేదవ్యాస మహర్షి వారి యొక్క పాత్రాభినయాన్ని చిన్నారి చాలా చక్కగా ఆచరించాడు. నిజానికి వేదవ్యాస మహర్షుల వారి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో ఏదో ఊహాజనితంగా మనం తెలుసుకోవలసిందే తప్ప ఆ కాలంలో అప్పట్లో చిత్రములేమీ కూడా లేవు.
వారి యొక్క రూపురేఖలను చాలా చక్కగా పిల్లవాడు అలంకరించుకొని ఈ పాత్రాభినయానికి విచ్చేశాడు. వేదవ్యాసుల వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు నిజంగా అన్నీ ఇన్ని కాదు. ఈ సకల విశ్వమంతా కూడా ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలము వారు చేసినటువంటి ఆ కార్యాల యొక్క గొప్పతనము ఈ మానవ పరంపరే కాదు, ఈ సకల ప్రకృతి అంతా కూడా దాన్ని అనుభవిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే వ్యాసావతారంలో పుట్టారు అనేటువంటి నమ్మకం కూడా లేకపోలేదు. అటువంటి వేదవ్యాసుల వారి యొక్క ఏకపాత్రాభినయాన్ని ఆచరించినటువంటి ఈ పిల్లవాడికి సదా సర్వదా ఆ వేదమాత యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతుంది. ఇక మూడవ అంశం కళ వైభవం. భారతీయ కళలన్నీ భగవంతుని చేరడానికి సాధనాలు. మువ్వల సవ్వడి అయిన స్వరాల సరిగమలైన ఆ తిరుమల వాసుని పాదాల చెంతకు చేరవలసిందే. ఎంతో శ్రద్ధ ఏకాగ్రత ఉంటే గాని అబ్బని ఈ శాస్త్రీయ కళలను అత్యంత భక్తి భావంతో ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గీతిక. నేను శ్రీ రాధికా కూచిపూడి నృత్యాలయంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు శ్రీమతి రాధికా అశోక్ గారు.
గురువుగారు చూశారు కదండి కళా వైభవాన్ని. మరి ఆ చిన్నారి యొక్క ప్రదర్శన గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. భగవంతుడు మనకు అత్యుత్తమమైనటువంటి మానవ జీవితాన్ని అనుగ్రహించారు. ఈ మానవ జీవితంలో మనం మాట్లాడినా, కూర్చున్నా, లేచినా, పరుగులు తీసినా, ఏ కార్యము చేసినా కూడా అందులో ఒక కళ దాగి ఉంది. కళాప్రపూర్ణమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు మనకు భగవంతుడు. అయితే ఆ కళాప్రపూర్ణమైనటువంటి దేహంతో ఏదో ఒక కళని కనుక మనం చక్కగా గురుముఖత అభ్యసించాము అనంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈనాడు బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు చాలా చక్కగా గాన కళని కొందరు ప్రదర్శించారు. ఈ చిన్నారి చేసినటువంటి గానము ఎంతో గొప్పగా ఉన్నది. కేవలము ఈ గానముతోనే అచేతనమైనటువంటి శిలలను కూడా శిల్పాలుగా చేయగలుగుతాము అనేటువంటి చరిత్ర ఇదిగో మన భారతావని, మన వేదం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాకపోతే ఆ కళలో పరాకాష్ఠ సిద్ధికి మనం చేరుకోవాలి. ఇంకా ఎంతో మంది చిన్నారులు ఈ రోజున నాట్యం ప్రదర్శించారు. మరి ఈ చిన్నారికి, ఈ కళను ఈ రోజున ప్రదర్శించినటువంటి ఈ చిన్నారికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ఎంతో చక్కగా సదా సర్వదా ఉండాలి అని, ఈ కళలో ఈ చిన్నారి గొప్పనైనటువంటి మేధావిగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన కట్టు, మన బొట్టు మన ఇంటి సంస్కృతికి అద్దం పడతాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతమైన వేషధారణలు మన ముందుకు వస్తున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హాసిత. నేను శ్లోక బిర్లా స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు కర్ణాటక సాంప్రదాయ వస్త్రం గురించి చెప్పబోతున్నాను. ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ దుస్తులు. ఈ వేషధారణను కొరవంజి కన్నియమ్మ శైలి అని కూడా పిలుస్తారు. పచ్చరంగు చీర ప్రధానంగా ఉంటుంది. ఎర్ర రంగు బ్లౌజు ఈ దుస్తుల ప్రత్యేకత. నడుముకు చుట్టుకున్న వడ్డానం ఈ వేషానికి ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. బంగారు అంచులతో చీర అందంగా కనిపిస్తుంది. తలపై ప్రత్యేకంగా పువ్వులతో లేదా అలంకరణలతో శోభను పెంచుతారు. ఈ దుస్తులను చేతితో నేసిన వస్త్రాలతో తయారు చేస్తారు. ఈ దుస్తులను సాంప్రదాయ గ్రామీణ సంస్కృతులతో ప్రతిబింబిస్తారు. వేషధారణను నాట్యాలలో, ఉత్సవాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నటన సమయంలో ఈ దుస్తులు తేలికగా ఉంటాయి. జానపద కళలలో వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేసే వేషధారణ ఇది. ధన్యవాదాలు. గురువుగారు చూశారు కదండి ఈ చిన్నారి అలంకరణ ఎంత ముచ్చటగా ఉందో. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఎంతో చక్కగా కన్నడ రాష్ట్రానికి చెందిన కొరవంచి కన్నియమ్మ అను ఒక తెగకు చెందినటువంటి వస్త్రధారణలో చిన్నారి చాలా చక్కగా వచ్చారు. భారతావనిలో ముఖ్యంగా ప్రతి మానవుడు భగవంతుడి మీద, భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడో కొందరికి భగవంతుడు భవిష్యత్తులో ఏం జరగబోతోందో, ఈ విశ్వంలో చుట్టుపక్కల జరిగేటువంటి శకునములను బట్టి భవిష్యత్తు యొక్క కాలము ఎలా ఉంటుందో తెలుసుకోగలిగేటువంటి శక్తిని ఏదో భగవద్ అనుగ్రహంగా కొందరికి పరంపరా ప్రాప్తంగా లభిస్తూ ఉంటుంది. అలా లభించినటువంటి ఒక తెగ ఈ కొరవంచి కన్నియమ్మ అనేటువంటి కుటుంబ తెగ.
వారు ఇదే విధంగా వస్త్రధారణతో వచ్చి అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, సామాన్యంగా భిక్షాటన చేస్తారు. ఆ భిక్షని స్వీకరించి ఆ గృహంలో ఏం జరగబోతోందో వారిచ్చినటువంటి ఆ భిక్ష ద్వారా, వారిస్తున్నటువంటి భిక్షను ఇచ్చేటువంటి ఆ నడవడిక వీటి ద్వారానే గమనించి వారికి ఒక మంచి ఉపదేశం చేసి పెడుతూ ఉంటారు. ఇలా మన సంప్రదాయంలో, మన వైదిక సంప్రదాయంలో, ఈ భారతావనిలో ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ కుటుంబ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలలో ఒకటి ఇది. వారి యొక్క చక్కనైనటువంటి వస్త్రధారణతో వచ్చి వారి యొక్క ఔన్నత్యాన్ని కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ బాలముకుందం కార్యక్రమంలో ఈ చిన్నారి ఎంతో చక్కగా తెలపడం ముదావహం. ఈ చిన్నారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి అని మనసారా కోరుతున్నాను. గురువుగారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియజేయండి. ధర్మార్థ కామమోక్షాణం యస్యైకోపి న విద్యతే అజాగళస్తనస్యైవ తస్య జన్మ నిరర్థకం. బాలముకుందం కార్యక్రమంలో ఎంతో మంది చిన్నారులు వారెంతో చక్కగా శ్లోక పఠనము, ఏకపాత్రాభినయము, వస్త్రధారణము, వివిధ రాగవాద్య తాళముల యొక్క వారి వారి యొక్క కళా ప్రదర్శనాన్ని చాలా చక్కగా చేస్తూ ఈ బాలముకుందం కార్యక్రమం వేదికగా రాబోవు కాలంలో ఈ వైదిక సంప్రదాయానికి, ఈ భారతావనికి ఎంతో ధీటైన రక్షకులుగా కాబోతూ ఉన్నటువంటి నేటి బాలురందరికీ కూడా ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా ఒక్కటే ఒక్క విషయాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నాం. ఏమిటి అనంటే, భగవంతుడు మనకి ఈ జన్మని ప్రసాదించాడు కదా. భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జన్మము ఖచ్చితముగా చరితార్థమయ్యేలాగా మనం మన జీవితాన్ని తీసుకుని వెళ్ళాలి. వృధా జన్మ కాకూడదు ఈ భూమి మీద మనది. ఖచ్చితముగా ప్రతి జన్మకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకుని ముందుకు సాగాము అనంటే ఖచ్చితముగా మన జన్మ చరితార్థము. మరి ఇది ఎలా మనం తెలుసుకోవాలి? వృధా జన్మ కాకుండా చరితార్థ జన్మగా అయ్యేలాంటి ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి అంటే ఇదిగో ఈ వయసులోనే వేసుకోవాలి. ఈ వయసులోనే వారికి ఆ జ్ఞానము కలిగించేలాగా తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా వారికంటూ వారికి ఆ జ్ఞానం కలిగించాలి. మనమందరం కూడా చిన్న బిడ్డల్ని ఏం చేస్తాము అంటే, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఎన్నో ఎన్నో మనం కంచెలు కట్టేసి వాటి మధ్యలో వాళ్ళని ఉంచేస్తాం. అయితే వారికేమో అర్థం కాదు, ఇలా ఎందుకు చెయ్యొద్దుంటున్నారో తెలియదు, ఈ కార్యాన్ని ఎందుకు చెయ్యమంటున్నారో కూడా పాపం వారికి. కానీ మనం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ కార్యము చెయ్యడము ద్వారా ఏమి మంచి జరుగుతోంది, ఈ కార్యము చెయ్యకపోతే ఏమి మంచి జరుగుతుంది, కొన్ని కార్యాలు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి, ఇలాంటివి కాస్త సునిశ్చితంగా మనం అర్థమయ్యేలా చెప్పి వారంతట వారే ప్రయత్నంలోకి వెళ్ళేలాగా చేయగలిగాము అంటే అప్పుడు మన పిల్లలు చాలా గొప్పగా ముందుకు వెడతారు. అదే మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే శాస్త్రం చెప్తోంది, అజాగళస్తనస్యైవ తస్య జన్మ నిరర్థకం. మన చిన్నారులు శ్లోక పఠనం కావచ్చు, పాత్రాభినయం కావచ్చు, ఏదైనా ఒక చక్కనైనటువంటి వాద్యాన్ని నేర్చుకోవడం కావచ్చు, గానము కావచ్చు, భగవత్ కైంకర్య రూపమైనటువంటి వీటిలో ఏదో ఒక దాన్ని పట్టుకోకపోతే జన్మ నిరర్థకమే. ఇలా ఏదో ఒక దాంట్లో వారికి అభినివేశాన్ని మనం కాస్త కల్పించాలి. వారికి అందులో రుచి కలిగిందా వారే దాన్ని వదిలిపెట్టారు. కానీ చిన్నారులు
వీటిల్లో వేట్లో ఒక దాంట్లో గనక మనం రుచిని కల్పించుకోకలేకపోతే మాత్రం మన జన్మ నిరర్థకం అవుతుందట. దానికి ఒక ఉపమానం చెప్పు. మగ మేక తిరుగుతూ ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఆ మగ మేకకి ఇలా గడ్డం కింద ఒక 2 తోకలు లాగా ఇలా ఊగుతూ ఉంటాయి. వాటిని భగవంతుడు ఆ అజములకు, ఆ మేకలకు ఎందుకు అనుగ్రహించాడో ఎవ్వరికీ తెలియదు. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నఖసిక పర్యంతము, ప్రతి ఒక్క అవయవము కూడా మనకి ఎందుకు ఉన్నదో దానికి ఒక పరమార్థం ఉన్నది. కానీ అజాగళమున ఉండేటువంటి ఆ 2 స్తనములకు, ఆ తోకలకు ఏమీ అర్థము లేదు అని శాస్త్రం తేల్చింది. కనుక ఏదో ఒక కళను నేరిస్తే మన జీవితం చరితార్థం. ఏ కళలోనూ కూడా గట్టిగా పోరాడి మనం అందులో ఒక స్థానాన్ని సంపాదించుకోకలేకపోతే ఆ అజాగళ స్థనము వలె మన జన్మ నిరర్థకం అవుతుంది అని హితోపదేశకారుడు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడే చిన్నారులుగా మీరందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. మేము అజాగళ స్థనముల వలె కాదండి, కుంభస్థలము వలె మేము ఎంతో చక్కనైనటువంటి ప్రాముఖ్యాన్ని మా జీవితాల్లో మేము సంపాదించుకుంటామనేటువంటి ఒక దృఢ నిశ్చయంలోకి ఈ చిన్నారులు ఈ వయసులోనే మీరందరూ కూడా రావాలి. అలా రావడానికి మీకు ఏ కళలో ప్రవేశం ఉన్నదో దానిని మీరు ఒకసారి ప్రదర్శించుకోవడానికి కూడా ఇదిగో శ్రీ వెంకటేశ్వరుడే కరుణామయుడు ఈ వేదికను మీకు ఏర్పాటు చేశాడు, ఈ బాలముకుందం కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇంకా ఎంతో మంది చిన్నారులకి సదవకాశం కలగాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమాన్ని. మరికొంతమంది ప్రతిభావంతులైన చిన్నారులతో వారి అద్భుతమైన ప్రదర్శనలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.